మీటర్లు పెట్టమని చెప్పినాం, తెగించినాం. నువ్వేమో ఇవాళ బడేబాయి భయానికి, కేసుల భయానికి తప్పించుకునే క్రమంలో భాగంగా రైతుకు ఉరిబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు, రైతు డిస్కమ్ పేరిట. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా సరే, మీకు కేసులు పెట్టుకోదలుచుకుంటే, మమ్మల్ని తూలనాడదలుచుకుంటే, దూషించదలుచుకుంటే అది నీ తెలివి తక్కువతనానికి నిదర్శనం. దానికి మేము చేయగలిగింది లేదు. కానీ దయచేసి తెలంగాణను దూషించకు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఒక సిరి సంపదలు కలిగిన ఈ రాష్ట్రాన్ని, కష్టపడే ప్రజలున్న ఈ రాష్ట్రాన్ని దయచేసి మాటలతో, సూటిపోటి మాటలతో మరి అందరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, అన్నదాతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడవద్దని కోరుతూ, మరి నిజంగా కూడా నీకు చిత్తశుద్ధి ఉంటే వీఆర్ రెడీ ఫర్ యువర్ ఛాలెంజ్ అన్నావు కదా నిన్న. ఎక్కడ పెడతావో పెట్టు. వరంగల్లో పెడతావా, అశోక్ నగర్లో పెడతావా, ప్రెస్ క్లబ్లో పెడతావా, అసెంబ్లీలో పెడతావా, నువ్వు ఎక్కడ చర్చ పెట్టినా, రేపు పెడతావా, ఎల్లుండి పెడతావా, అవతల ఎల్లుండి పెడతావా, నీ ఇష్టం. ప్లేసు, డేటు, టైం నీ ఇష్టం. వీఆర్ రెడీ. 10 ఏళ్లలో మేం చేసిందేందో, 2.5 ఏళ్లలో నువ్వు చేసిందేందో రైతుల విషయంలో చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఎట్లా చూస్తాం బ్రదర్, బాహుబలి సినిమాలో చివరికి బల్లాల దేవుడికి ఏ గత అయిందో ఆయనకు కూడా గదే గత అవుతుందని చెప్తాను నేను. ఆయన భాషలో ఆయనకే చెప్పాలి కదా. ఇక అంతకంటే ఎక్కువ ఆయనకి చెప్పేది ఏం లేదు. ఒక మూర్ఖుడు, ఆయనకి ఎంత చెప్పినా అంతే, ఆయన మారడు, మాకు తెలుసు. కానీ చివరికి ఏ గతి పట్టాలో, హిట్లర్కి ఏ గతి పట్టిందో ఆయనకు కూడా అదే పడుతుంది. ఇదివరకు కూడా చెప్పాను నేను మీకు. ఇదివరకు కూడా ఏం చెప్పాను మీకు, కలాం గారు ఏం చెప్పారు, కళలు కనండి, కథలు చెప్పకండి. అర్థమైంది కదా. అదే మాట ఆయనకు అర్థమయ్యే భాషలో చెప్పాలని నాకు ఉంది, కానీ వద్దు. किस के बारे में बोलूं बड़े भाई, कितने बोलूं. इसलिए हम एक काम कर रहे हैं, किसानों के बारे में जो इन्होंने वादा किया और धोखा दिया, उसको लेके हम किसान डिक्लेरेशन पे वारंगल में एक मीटिंग करें. उसके बाद से जल्दी यूथ डिक्लेरेशन पे भी एक मीटिंग होगी, SC ST पे भी एक होगा, BC पे भी एक होगा, और माइनॉरिटी डिक्लेरेशन के नाम पे भी एक और मीटिंग होगा. ये सारे एक के बाद एक करते आएंगे. अभी तो खेलना है ना, 2 साल और खेलना है. हमको क्रीज में रहने दो, खेलने दो. बड़े भाई छोटे भाई दोनों लगे. बड़े भी, जब वही बोलने वाला था मैं, बड़े भाई बोले 15 लाख डालता हूं, छोटे भाई बोले 15,000 डालता हूं पर एकड़. ना बड़े भाई कुछ दिए ना छोटे भाई कुछ दिए. दोनों के साथ मुकाबला, और कोई कर रहा, लड़ाई कोई कर रहा, जिद्दोजहद कोई कर रहा, तो सिर्फ और सिर्फ KCR साहब और उनके, हमारे KCR साहब के शागिर्द जो हम लोग हैं, हम ही लोग कर रहे हैं. आप हमें सपोर्ट करिए और भी मजबूती से लड़ेंगे आगे जाके. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉచిత కరెంట్ ఎక్కడదా, ఉత్త కరెంట్ అదంతా. అప్పుడు కరెంట్ ఎక్కడది అసలు. మేము అధికారంలోకి వచ్చినాడు ఉన్నదే 7,000 మెగావాట్లు. ఇక ఆడ కరెంటే లేకపోతే ఉచితం ఎక్కడిది, అనుచితం ఎక్కడిది, ఏది లేదు, అంతుతుంది. ఇచ్చింది 2 గంటలు 3 గంటలు ఎక్కువ. దానికి మళ్ళీ బిల్డప్ ఒకటి. 24 గంటల కరెంట్ ఇచ్చిందే మొట్టమొదటిసారి భారతదేశంలో వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు KCR. ఎస్, ఆ రోజు ఉచిత కరెంట్ కాంగ్రెస్ పెట్టిన రోజు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన రోజు ఈయన ఏం మాట్లాడిండో అసెంబ్లీలో యాదుకుందా. మా నాయన గారు చచ్చిపోతే ఈయననే మాట్లాడిండు, ఎవడో కాదు, ఇదే రేవంత్ రెడ్డి. కావాలని మీరు తిప్పి చూసుకోవచ్చు. మా నాయన చచ్చిపోతే నీళ్లు పోసుకొని కూడా మోటారు పనిచేయలేదు, మరి ఇవాళనేమో కాంగ్రెస్ గురించి గొప్పగా చెప్తున్నాడు. ఆ రోజు మా నాన్న చచ్చిపోతే నీళ్లు నెత్తిమీద చల్లుకుందామంటే నీళ్లు లేవు, బాయికాడ స్నానం చేయాలంటే నీళ్లు లేవు, చివరికి నెత్తిమీద నీళ్లు చల్లుకొని వచ్చినా అని చెప్పిండు. మరి అందుకే అన్న నేను అపరిచితుడు అని. ఆయన పరస్పర వైరుధ్యం ఉన్న మాటలు. రేవంత్ ఏం మాట్లాడినా గతంలో దానికి ఉల్టా ఆయన మాట్లాడిందే మీకు దొరుకుతుంది, ఎక్కువసేపు పట్టదు. ఆ జులై సినిమాలో బ్రహ్మానందం ఉంటాడు, ఒక దొంగ, దొరికిపోవడం ఆయన స్పెషాలిటీ అనమాట. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినా 5 సెకండ్లలో దొరుకుతాడు మళ్ళా. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. వస్తూనే ఉన్నాం కదా. KCR గారు ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసమ్మా. నేనేమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారికి మా పార్టీ తరఫున పాపం ఆయనకి బాధ ఏంటంటే, ఒక ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నాడు. వాస్తవం చెప్తున్నా మీకు, అసలు విషయం చెప్తున్నా. ఆయన బాధ ఏంటంటే, ఎదురుగా KCR ఉంటే నా పర్సనాలిటీ కూడా ఏమైనా ఎలివేట్ అవుతుందేమో, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదో ఆయనకు ఉంది. ఎదురుగా KCR గారు వస్తేనే నన్ను ఎవడన్నా దేక్తాడు యువతల, లేకపోతే మేము తిడుతుంటే ఆయనకు అర్థమైతలేదు. మేము మాట్లాడుతుంటే, మేము ప్రశ్నలు లేవనెత్తుతుంటే ఆయన ఎక్కడో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అంటే ఇంకా విచిత్రమైన విషయం, నిన్న ఆయన మా జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని మాట్లాడుతున్నాడు ఆయన హైట్ గురించి. అరే నువ్వు క్యాబినెట్ మీటింగ్లో డబుల్ కుర్చీలు వేసుకొని కూర్చొని నువ్వు కూడా మాట్లాడతావు. నాకు అర్థం కాదు హైట్ గురించి, అది నాకు అదే అర్థం కాలేదు.
అంటే ఇంత ఐడెంటిటీ క్రైసిస్ ఏంది, ఇంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంది? అయినా మా జగదీష్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పిండు, హైటు ఇవన్నీ కూడా నువ్వు చేసే పనులు బట్టి ఉంటాయి. నువ్వు మంచి పనులు చేస్తే చాలా మేరు మేరు పర్వతం అంత పెద్దగా కనబడతావు, ఫాల్తు పనులు చేస్తే ఎక్కడ ఉండాలో గింతనే కనబడతావు. దానికి ఎవడేం చేయలేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పే స్పీచ్ మొత్తం వినాల్సి రావడం మీ కర్మ, నేనేం చేయలేను అంతకంటే. నాకు ఆ కర్మ పట్టలేదు. నేను పొరపాటును కూడా ఆయన సోదంతా వినను. ఎందుకంటే ఆయన నోట్లకి వెళ్ళి వచ్చే దానిలో అసలు ఒక హైదరాబాద్లో ఉండే డ్రైనేజీల నోటి కంటే, డ్రైనేజీలోంచి వచ్చే కంపు కంటే ఆయన నోట్లోంచి ఎక్కువ కంపు వస్తుంది. కాబట్టి ఆయన గురించి పెద్దగా అంతగా ప్రతి అక్షరం విశ్లేషించాల్సిన అవసరం లేదు. నేను ఇవాళ చెప్తున్న బ్రదర్ గుర్తుపెట్టుకో, 2029 తర్వాత రేవంత్ రెడ్డి గారి నెత్తి మీద రూపాయి పెడితే ఆటను కూడా ఓడుకున్నాడు. ఆ పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకో. అది వికాసం అంటే బ్రదర్, ఆయన దృష్టిలో ఏంటంటే అనుముల బ్రదర్స్ వికాసం, ఆయన దృష్టిలో ఏమంటే పొంగులూటి వికాసం, ఆయన దృష్టిలో ఆయన మంత్రివర్గ సహచరులు వికసించడం. తెలంగాణలో గతంలో 30 లక్షల ఎకరం ఉన్న పొలం ఇవాళ 20 లక్షల కొనటోడు లేడు. ఇవాళ ఎక్కడికన్నా పోండి మీరు, భూముల విలువ తగ్గిందా పెరిగిందా? గతంలో కనీసం మార్కెట్లో పైసలు ఉండేది, ఇవాళ మొత్తం తెలంగాణ యొక్క సంపద పడిపోతూ ఉంది. కానీ విచిత్రం ఏమంటే రెవెన్యూ, రాష్ట్ర రెవెన్యూ పడుతుంది, రెవెన్యూ మంత్రి గారి సంపద మాత్రం పెరుగుతున్నది. వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది, వ్యవసాయ మంత్రి గారు జోరుగా నడుస్తున్నది ఆయన సంపాదన. ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం అయిపోతున్నది, కానీ ఆర్థిక మంత్రి గారు 3వ ఇల్లు కట్టుకుంటున్నారు. 3వ ఇల్లు అంటే వేరే అనుకోకండి, మధిరలో, ఖమ్మంలో, హైదరాబాద్లో 3వ ఇల్లు కడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు 2వ ఇల్లు కట్టాడు. ఫుట్బాల్ స్టేడియంలు, అందాల పోటీలు. అంటే వీళ్ళ ప్రయారిటీస్ దీన్ని బట్టే చెప్పొచ్చు. రాష్ట్ర ప్రజలకేమో ఏముండదు, కానీ ఆయన మంత్రివర్గ సహచరులు మాత్రం బ్రహ్మాండంగా మా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తా అన్నారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోనండి బ్రదర్, మాకేం పోయింది. ఆయన వచ్చాడు పోయాడు, ఏం చెప్పాడో చెప్పాడు, మాకేమి. ఎస్ సార్.